friends, welcome back to Joe Study Club YouTube channel. If you are watching our channel for the first time, please subscribe. For more videos and updates, press the bell icon. So as we are continuing the classes of parts of speech, parts of speech classes చెప్పుకుంటున్నాం కదా, అందులో noun finish అయిపోయింది, parts of types of noun completed, pronoun completed. Now the very most and very important, I highly recommend you to watch this session, verb. సో మీకు మ్యాక్సిమం వర్బ్ వచ్చేసిందంటే ఎగ్జామ్స్ వర్బ్ పార్ట్ అనేది వచ్చేస్తే మీకు ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ మీకు హాఫ్ మార్క్స్ చేతిలో ఉన్నట్టే రిగార్డింగ్ టు ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సబ్జెక్ట్, ఐ మీన్ దిస్ సెషన్, కంప్లీట్ సెషన్. మీకు చాలా ఉంటుంది. నేను ఈ వర్బ్లోనే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడో అదంతా కూడా చెప్తాను. సో ప్లీజ్ ఫాలో మై క్లాసెస్. ఓకే, సో విల్ సీ అబౌట్ వర్బ్. తెలుగులో క్రియ అంటారు, ఐ థింక్ క్రియ. సో క్రియ అంటే క్రియ అన్న కూడా అర్థం కదా. సో వర్క్ అనమాట. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. సో మనం చేసే పని ఆ సబ్జెక్ట్, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ చేసే పని గురించి మనకి వర్బ్ చెప్తుందన్నమాట. సో ఆ పనిని మనం వర్బ్ అంటాం. ఓకే, సో డెఫినేషన్ చూసుకుందాం. A verb is a word that used to describe an action or state of the subject. Okay, so what I said now, వర్బ్ అనేది మనకి ఏం చెప్తుంది? వర్బ్ అనేది ఒక వర్డ్, అది మనకి ఏం చెప్తుంది? దిస్ ఈజ్ యూ టు డిస్క్రైబ్, అంటే చెప్తుందన్నమాట. అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ చేసే యాక్షన్ అంటే వర్క్ కానీ అది ఉండే స్టేజ్ కానీ మనకి చెప్తుంది. ఏది చెప్తుంది? వర్బ్. సో వర్బ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఒక సబ్జెక్ట్ అంటే ఫర్ సపోజ్ నేనే అనుకోండి, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ టీచింగ్ హియర్. సో ఇదే చెప్తాం, ఐ యామ్ టీచింగ్ ఏ క్లాస్. సో నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, మనం ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేసరికి సెంటెన్స్ ఫార్మింగ్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే, నేను సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పాను ఇంతకుముందు. సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పాను కదా సెంటెన్స్ ఫార్మింగ్లో. సో ఈ సబ్జెక్టు ఆబ్జెక్టు మీకు బిఫోర్ క్లాసెస్లో అర్థమైపోయింది. సో వాట్ వీఆర్ గెట్టింగ్ ఓవర్ హియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ వర్బ్. సో ఇది వర్బ్ అనమాట. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఇది తీసేసాను. ఓకే, ఐ రిమూవ్ దిస్. వాట్ ఈస్ దిస్? ఐ ఈజ్ అ సబ్జెక్ట్. వర్బ్ తీసేసాను అనుకోండి, ఐ రిమూవ్ వర్బ్. సో ఐ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ ఏ క్లాస్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఐ ఏ క్లాస్. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ టు దిస్ సెంటెన్స్? ఏదైనా మీనింగ్ ఉందా ఈ సెంటెన్స్కి? ఐ ఏ క్లాస్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా సెంటెన్స్కి? లేదు కదా. ఓకే, సబ్జెక్ట్ పెట్టేద్దాము. ఐఎమ్ టీచింగ్ ఏ క్లాస్. మీనింగ్ ఏంటి? నో మీనింగ్. ఐఎమ్ టీచింగ్ ఏ క్లాస్, నో మీనింగ్. ఓకే, ఇట్లా అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఐ యామ్ టీచింగ్ అంటే నేను ఏం చేస్తున్నాను? టీచింగ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నానో చెప్పేదే వర్బ్ అనమాట. వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ యాక్షన్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ దట్ సేస్ వర్బ్ అనమాట. సో వర్బ్ అనేది మనం ఏం చేస్తున్నాం అనేది చెప్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా? హీ ఏట్ యాపిల్. ఓకే, సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి? హీ ఈజ్ అ సబ్జెక్ట్, యాపిల్ ఈజ్ అ ఆబ్జెక్ట్, ఏట్ అనేది వర్డ్. ఓకే, హీ యాపిల్ అంటే మీనింగ్ ఏంటి? నో మీనింగ్. సో ఓన్లీ యాపిల్ అంటే ఇట్ కన్సిడర్స్ యాజ్ ఏ నౌన్. ఓన్లీ హీ అంటే ఇట్ కన్సిడర్ యాజ్ ఏ ప్రొనౌన్ అనుకున్నాం కదా. సో హీ అనేది ప్రొనౌన్ అని అనుకున్నాం కదా. సో
ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? హీ ఏట్ యాపిల్, అతను యాపిల్ తిన్నాడు. ఏం చేస్తున్నాడు? అతను తిన్నాడు. తినడం అనేది వర్క్ అనమాట. అదే వర్బ్, మనం చేసే పని గురించి చెప్తుందిరా వర్బ్, సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకే, సో గాట్ ఇట్? ఓకే, అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా? ఓకే, నేను ఐ విల్ గివ్ 2 sentences. దాంట్లో మీరు చెప్పండి సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది మీరు డినోట్ చేయండి. సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, ఐ మీన్ రమీజ్ రాజ్ అనుకుంటా ఎవరో, అడిగారమ్మా నాకు క్లాస్లో బిట్స్ మీరు ఇచ్చారు కదా మేడం, వాటి ఆన్సర్స్ చెప్పి క్లాస్ స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ అమ్మా, నేను స్కిప్ అయ్యాను అవి బిఫోర్ లాస్ట్ సెషన్స్లో. డెఫినెట్లీ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ విల్ కన్సిడర్ యువర్ పాయింట్. ఓకే, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్. షీ డ్రాంక్ మిల్క్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఇంకోటి చెప్పుకుందామా? ఎనీథింగ్, యూ ప్లే వెల్. సో ఈ 2 sentences సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బు నాకు చెప్పండి. ఓకే, సో దిస్ ఈస్ వర్బ్. సో వర్బ్లో నెక్స్ట్ 2 parts ఉంటాయి. ఒకటి డైనమిక్. 2 parts కదా, ఇందులో చాలా ఉన్నాయి, నేను చెప్తాను. సో ఫస్ట్ మనకి వర్బ్ అనే కాన్సెప్ట్ అర్థమైందంటే మిగతా పార్ట్స్ అన్నీ ఈజీగా చెప్పుకుంటూ వెళ్దాము. ఓకే, డైనమిక్ అండ్ స్టేటివ్. డైనమిక్ని మనం ఏమంటామంటే యాక్షన్ అంటాం, యాక్షన్. స్టేటివ్ వచ్చేసి స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఈ డైనమిక్ యాక్షన్, స్టేటివ్ అంటే స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. సో యాక్షన్లో ఉన్న అంటే మనం ఏమేమి చేస్తాము అవన్నీ ఈ వర్బ్, డైనమిక్ వర్బ్ కిందికి వస్తాయి. అంటే లైక్ ప్లేయింగ్, ప్లే, టీచ్, రైటింగ్, రైట్, స్విమ్, రన్, ఈట్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ద డైనమిక్ యాక్షన్. అంటే యాక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఫిజికల్ మూమెంట్ అనమాట. ఫిజికల్ మూమెంట్ ఉన్న వాటిని డైనమిక్ యాక్షన్ వర్బ్స్ కిందికి తీసుకుంటాం, డైనమిక్ వర్బ్స్ కిందికి. అంటే ప్లే అంటే ఫిజికల్ మూమెంట్ ఉంటుంది కదా, మీరు ఆడేటప్పుడు ఒకటే దగ్గర కూర్చొని ఏం ఆడరు కదా. కొన్ని సిట్టింగ్ గేమ్స్ అయినా కానీ మనం బాడీని కానీ మన హ్యాండ్ని కానీ మూవ్ చేయాల్సిందే. లైక్ టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఇలాంటివన్నీ, చెస్ ఇలాంటివన్నీ మనం కూర్చొని ఆడినా ఈవెన్ వీ హ్యావ్ టు వర్క్ అవర్ హ్యాండ్స్ బై మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, సో అట్లా అనమాట. ప్లేయింగ్ అనేది ఫిజికల్ యాక్షన్, టీచింగ్ అనేది ఫిజికల్ యాక్షన్. సో ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, నా హ్యాండ్స్, నా ఫింగర్స్ రైటింగ్ చేస్తున్నాయి కదా, సో ఫిజికల్ యాక్షన్. రైట్, స్విమ్, రన్, ఈట్, ఇవన్నీ ఫిజికల్ యాక్షన్స్. ఫిజికల్ యాక్షన్స్ ఉన్నవన్నీ డైనమిక్ వర్బ్ కిందికి వస్తాయి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ అనమాట స్టేటివ్, స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఇందులో ఫిజికల్ యాక్షన్ ఉండదు, ఇక్కడ యాక్షన్ ఉండదు కానీ ఫిజికల్ ఉండదు, మైండ్ యాక్షన్ ఉండదు. ఈ పాయింట్ ఎవరు చెప్పరు. మైండ్ యాక్షన్ అంటే నథింగ్ అమ్మ, మనం జస్ట్ ఎట్లా అంటే స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మన మైండ్ సెట్ గురించి చెప్తుంది అనమాట. లైక్ ఫీల్ అనేది, ఫీల్, లవ్, చెప్పండి ఏమైనా, బోర్, ఇలాంటివన్నీ అంటే మనం ఊహించుకునేటివి అనమాట. మన మైండ్లో జరిగే ప్రాసెస్, దానికి ఫిజికల్ యాక్షన్ ఉండదు. సో యు ఆర్ మిస్సింగ్ సంథింగ్, లైక్ యు ఆర్ మిస్సింగ్ పిజ్జా, అది ఫిజికల్ యాక్షనా? మీ మైండ్లో యాక్షన్ కదా, మీ మైండ్లో మీరు మిస్ అవుతున్నారే, ఈ లాక్డౌన్ వల్ల మనం పిజ్జా తినడానికి అవ్వట్లేదు, బయట సమోసా తినడానికి అవ్వట్లేదు, పానీపూరి తినడానికి అవ్వట్లేదు. సో ఇట్లా అది స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే, సో డైనమిక్ యాక్షన్ అండ్ స్టేటివ్. ఓకే, దీస్ ఆర్ ది 2 types. మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. ఇది ఎగ్జాంపుల్ చూద్దాము.
what am I doing? What am I doing? I am teaching. సో ఐఎమ్ టీచింగ్ అనేది ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ. సో విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. యు ఆర్ లిజనింగ్ మై క్లాస్. చెప్పుకుందాం. యూ ఆర్ లిజనింగ్ మై క్లాస్. ఓకే, యూ అనేది సబ్జెక్టు, మై క్లాస్ అనేది ఆబ్జెక్ట్, ఐ యామ్ లిజనింగ్ అనేది వర్బ్. ఓకే, సో ఇప్పుడు డైనమిక్ యాక్షన్లో ఎగ్జాంపుల్, డైనమిక్ వర్బ్లో ఎగ్జాంపుల్ చూసుకుందాము. షీ ఈజ్ స్విమ్మింగ్. ఆమె ఏం చేస్తుంది? స్విమ్ చేస్తుంది. సో ఇది వర్బ్లో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు డైనమిక్ అంటే యాక్షన్ వర్బ్లో ఎగ్జాంపుల్ చూసుకుందాం. షీ ఈజ్ స్విమ్మింగ్. వాట్ ఈజ్ షీ డూయింగ్? స్విమ్మింగ్. అంటే ఫిజికల్ వర్క్ కదా, సో ఇది డైనమిక్ వర్బ్ అనమాట. ఓకే, సో వేరే ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. రమీజ్ రాజ్ ఈజ్ ఎ బాయ్. Ramesh Raj is a boy. He felt sad. సో రమీజ్ రాజ్ అనే అతను ఒక అబ్బాయి, అతను బాధగా ఉన్నాడు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ రమీజ్ రాజ్ ఈజ్ అవర్ ఫాలోవర్, అవర్ క్లాస్ ఫాలోవర్. సో ఐఎమ్ టేకింగ్ హియర్, డోంట్ మైండ్. సో అతను ఒక అబ్బాయి, హీజ్ అ బాయ్. హీ ఫెల్ట్ సాడ్. సో ఫెల్ట్, అతను బాధపడుతున్నాడంట. బాధపడేది కనిపిస్తుందా మనకి? కెన్ వి సీ సాడ్? కెన్ వి సీ? ఓకే, నో కదా. సో యు ఆర్ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్స్ నవేడేస్. ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతుంటారు. సో ఆ మిస్సింగ్ అనేది కూడా స్టేటివ్ వర్బ్ అనమాట. సో మిస్సింగ్ ఆల్సో ఏ స్టేటివ్ వర్బ్. సో అది మిస్సింగ్ అనేది మీకు కనిపిస్తుందా? కెన్ యూ సీ వాట్ యు ఆర్ మిస్సింగ్? నో కదా. ఓకే, సో అదనమాట స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. సో దిస్ ఇస్ ట్రూ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫైనైట్ వర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్ గురించి చూద్దాము. సో ఫస్ట్ ఫైనైట్ వర్బ్ గురించి చూద్దాము. ఇది మెయిన్ వర్బ్ అనమాట, మనకి చాలా ఇంపార్టెంట్ మెయిన్ వర్బ్ అనమాట. సో ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి అంటే a verb which can change according to subject, object, noun, pronoun, sentence అండ్ టెన్స్. సో ఈ ఫైనైట్ వర్బ్ అనేది ఏంటంటే ఇది చేంజ్ అవుతుంటుంది అనమాట. సబ్జెక్ట్ని బట్టి, ఆబ్జెక్ట్ని బట్టి, నౌన్ని బట్టి, ప్రొనౌన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి, టెన్స్ని బట్టి ఇట్ యూస్ టు చేంజ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ వర్బ్. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. జస్ట్ ఈ ఫైనైట్ వర్బ్, ఇన్ఫైనైట్, నాన్ ఫైనైట్ వర్బ్స్ డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చూసుకొని ఈరోజు క్లాస్ స్టాప్ చేద్దాము. దీని గురించి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనకు 3-4 క్లాసెస్ ఉంటాయేమో వర్బ్ గురించి. ఈ సెషన్లో, ఈ వర్బ్ సెషన్లో మీకు సెంటెన్స్ ఫార్మింగ్ అనేది ఆల్మోస్ట్ వస్తుంది. ఐ థింక్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్లో మనకి ఆర్ ఎర్రర్ డిటెక్షన్లో కానీ మనకు డెఫినెట్లీ ఒక మార్క్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో. సో బీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి గో అనే వర్బ్ తీసుకుందాం. మీకు వర్బ్స్ గురించి తెలిసే ఉంటాయి, ఫామ్స్ ఉంటాయి. 3 ఫామ్స్ ఉంటాయి, V1, V2, V3 అని వినే ఉంటారు. సో గోకి సెకండ్ ఫామ్ ఏంటి? గో, వెంట్, గాన్. ఫస్ట్ ఫామ్ వచ్చేసి గో, సెకండ్ ఫామ్ వెంట్, థర్డ్ ఫామ్ గాన్.
సో ఇవి ఫార్మ్స్ అనేవి మీరు నేర్చుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు యూ. ఓకే, సో అవి కూడా చెప్పుకుందాము. ఫస్ట్ ఇది చూడండి, గో అనే వర్బ్ తీసుకుందాం. ఐ గో. ఐ ఇక్కడ ఈజ్ ఆర్ ఏం రావమ్మా, జస్ట్ ఐ గో. ఐ వచ్చినప్పుడు ఈజ్ ఆర్ ఏం రావు. ఓకే, నెక్స్ట్ ఇదే వర్బ్ హీ గోస్. నేను చెప్పాను కదా సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి నౌన్కి బేస్ చేసుకుని ఇది చేంజ్ అవుతుంటుంది అని. ఇక్కడ గో వచ్చింది, ఇక్కడ గోస్ అయింది. ఇక్కడ ప్రొనౌన్ వచ్చినప్పుడు, ఇక్కడ నౌన్ వచ్చినప్పుడు గో ఉంది, ప్రొనౌన్ వచ్చినప్పుడు గోస్ అయింది. నెక్స్ట్ హీ విల్ గో, హీ హ్యాడ్ గాన్, హీ ఈస్ గోయింగ్. సో ఒక గో అనే వర్బ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. నేను అదే కదా చెప్పాను, అకార్డింగ్ టు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్, సెంటెన్స్ వీటిని బేస్ చేసుకుని ఒక నౌన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ నౌన్ ఈస్ కాల్డ్ ఫైనైట్ వర్బ్. దట్ వర్బ్ ఈస్ కాల్డ్ ఫైనైట్ వర్బ్. సో ఒక వర్బ్ అనేది అకార్డింగ్ టు ద నౌన్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్, సెంటెన్స్, టెన్స్ వీటిని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ అయ్యే వర్బ్ని మనం ఫైనైట్ వర్బ్ అంటాం. ఇక్కడ గో అనే వర్బ్ తీసుకున్నప్పుడు నౌన్ వచ్చినప్పుడు గో అని ఉంది, ప్రనౌన్ వచ్చినప్పుడు గోస్. ఫ్యూచర్ టెన్స్ అన్నాం కదా, ఫ్యూచర్ టెన్స్ అన్నప్పుడు గో ఉంది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు హీ హ్యాడ్ గాన్ అయిపోయింది. ఓకే, గో అనే వర్బ్ గాన్ అయిపోయింది. సో పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ పార్టిసిపల్ అంటారు. యాక్చువల్లీ వర్బ్ ప్లస్ ఇక్కడ వర్బ్ సెంటెన్స్లో పార్టిసిపల్ అంటారు. పార్టిసిపల్ వచ్చినప్పుడు గోయింగ్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ ఫైనైట్ వర్బ్. సో ఏ వర్బ్ కెన్ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్, సెంటెన్స్ అండ్ టెన్స్. దిస్ ఇస్ కాల్డ్ ఫైనైట్ వర్బ్. దీనికి కంప్లీట్లీ ఆపోజిట్ నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ వర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ ఇక్కడ ఏం చేంజ్ కాదు. సో అకార్డింగ్ టు సబ్జెక్ట్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, సెంటెన్స్ కానీ, టెన్స్ కానీ ఇక్కడ ఏమీ చేంజ్ అనేది ఉండదు, నథింగ్ చేంజ్. సో ఇక్కడే చెప్తాను చూడండి ఎగ్జాంపుల్, ఐ గో టు ప్లే, ఐ గోస్ టు ప్లే, ఐ విల్ గో టు ప్లే, హీ హ్యాడ్ గాన్ టు ప్లే, ఈజ్ గోయింగ్ టు ప్లే. సో మనం ఏం చేసాము, నాన్ ఫైనైట్ వర్బ్ అనమాట. టు ప్లే యాడ్ చేసాం. సో ఏమైనా చేంజ్ అయిందా? టు ప్లే యాడ్ చేసినందుకు మనం ఏమైనా చేంజ్ అయిందా? నథింగ్ చేంజ్, ఏం చేంజ్ అవ్వదు అనమాట, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ ఫైనైట్ వర్బ్. నాన్ ఫైనైట్ వర్బ్లో మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి చూసుకుందాం. అవి చాలా ఇంపార్టెంట్ కూడా. అందులో పార్టిసిపల్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్బ్ టుడే. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ సెషన్. ప్లీజ్ లైక్ అస్, షేర్ అస్ అండ్ కమెంట్ అస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్ దట్. అండ్ నేను మీకు ఈ చెప్పాను కదా వర్బ్ ఫామ్స్ అని, ఆ వర్బ్ ఫామ్స్ గురించి మీకు ఇప్పుడు ఒక పిక్ పెడతాను, అది చూసుకోండి, అది నోట్ చేసుకోండి, వాటిని నేర్చుకోండి, ఆ ఫామ్స్ అనేవి నేర్చుకోండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకేనా? సో ఆ ఫామ్స్ మనం రాసి నేర్పించడం ఇట్ ఈస్ డిఫికల్ట్. మనం సబ్జెక్ట్ సిలబస్ క్లియర్ చేసుకోవాలి కదా. సో పిక్ పెడతాను, చూసుకోండి. ఓకే, దాంట్లో కూడా ఒక ట్రిక్ ఉంది, అది కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.